హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన తెలంగాణలో అయితే రైతులందరూ ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉందంటే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది లక్షలోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసింది. లక్షకు పైగా రుణం ఉన్నటువంటి రైతులు మాత్రం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని అయితే ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఎప్పుడు మాఫీ చేస్తారు, ఏ డేట్ వరకు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తారు అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. కానీ అంతకంటే ముందు దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, సోనియా మాట ఇస్తే శిలాశాసనమేనన్నారు రేవంత్. అదే తరహాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అందుకే మంత్రివర్గం రుణమాఫీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం 31,000 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతు భరోసా అమలుపై మంత్రివర్గం ఉపసంఘం వేశామని తెలిపారు. అయితే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఉన్నటువంటి రుణాలన్నిటినైతే మాఫీ చేస్తారంట. జూలై 15 లోపు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేస్తామని సీఎం తెలిపారు. విధి విధానాల అర్హత, ఎంపిక తదితర అంశాలపై సమాలోచన చేసిన ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే రైతు రుణమాఫీపై జీవో ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్, 2018 డిసెంబర్ నుంచి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఈ మాఫీ అనేది అమలవుతుంది. అలాగే 2023 డిసెంబర్ 9 లోపు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాఫీకి అనేది అర్హులవుతారు అని చెప్పేసి అయితే ప్రకటించారు ఫ్రెండ్స్. అయితే ఈ రుణమాఫీ అనేది ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ ప్రక్రియ అనేది అమలు చేస్తాము అని చెప్పి ప్రకటించారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.